కాఫీలు. సబా యూసుఫ్ గోస్ట్ స్టోరీ. ఓ చిన్నారి తన తల్లితో కలిసి షాపులోకి ప్రవేశించింది. దుకాణదారుడు పిల్లవాడి వైపు చూశాడు. అతను దానిని చాలా అందంగా కనుగొన్నాడు. దుకాణదారుడు టోఫీలు ఉన్న పెట్టెను తీసుకుని పిల్లవాడిని ప్రశ్నించిన కళ్ళతో చూశాడు. కొడుకు, దాని నుండి టోఫీలు తీసుకో. దుకాణదారుడు పట్టుబట్టినా చిన్నారి నిరాకరించింది. దుకాణదారుడు చిన్నారి తల్లి వైపు చూశాడు. అమ్మ తన కొడుక్కి కాఫీ తీసుకోమని పర్మిషన్ ఇచ్చి కాఫీ తీసుకోమని చెప్పింది. కానీ పిల్లవాడు ప్రతికూలంగా తల ఊపాడు. పిల్లవాడు కాఫీలు ఎందుకు తీసుకోలేదో అని దుకాణదారుడు మరియు తల్లి ఆశ్చర్యపోయారు. చివరగా, దుకాణదారుడు స్వయంగా పెట్టెలోంచి కొన్ని కాఫీలు తీసి పిల్లవాడి వైపు చేయి కదిలించాడు, లేదా పిల్లవాడు వెంటనే కాఫీలు తీసుకొని సంతోషించాడు. ఇంటికి వచ్చిన తరువాత, అమ్మ మీరు మొదట కాఫీలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని అడిగింది. అప్పుడు దుకాణదారుడు మిమ్మల్ని అనుమతించినప్పుడు నా చేతిలో కాఫీలు తక్కువగా ఉన్నాయి. వస్తున్నది కానీ దుకాణదారుడు పిడికిలి నింపినప్పుడు అతని పెద్ద చేయి కారణంగా కాఫీలు ఎక్కువగా వచ్చాయి, నేను వాటిని తీసుకున్నాను. అది విని అమ్మ నవ్వింది. ఈ కథ నుండి మనం ఈ పాఠాన్ని పొందుతాము. మనం అల్లాహ్ను ఏదైనా అడిగినప్పుడు మన ఆలోచనల ప్రకారం మనం అడుగుతాము, కానీ అల్లాహ్ తన మహిమ ప్రకారం మనకు ఇస్తాడు. కాబట్టి మనం అల్లాహ్ను ఆయన మహిమను బట్టి అడుగుదాం. ఆయన సంపదలో ఎలాంటి లోటు లేదు. వస్తుంది.